అది మ్యాట్ 2 వస్తుంది కదండి, మ్యాట్ 2 వచ్చేస్తుంది కదా, మ్యాట్ 2. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ నన్ను బాబీ నమ్మి డాకు మహారాజ్ అన్న దానికి మీరు మేము ఒక వెరైటీగా ట్రై చేద్దాం అన్నప్పుడు కూడా మీరు యాక్సెప్ట్ చేసి ఈ స్క్రిప్ట్ని మాకు ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. బాబీ, మనం అనుకున్నట్టు ముందు ఈ నెంబర్స్ ఇవన్నీ సెకండరీ, కానీ మనం ఫస్ట్ బాలకృష్ణ గారిని ఒక కొత్తగా చూపిద్దామని విజువల్గా అనుకుని బిఫోర్ రిలీజ్ పబ్లిసిటీలో కూడా అన్నింటిలో చెప్పిన దానికి 10 times ఎక్కువ రియాక్ట్ అయ్యారు ఫ్యాన్స్ కానీ జనరల్ ఆడియన్స్ కానీ. మొన్న నెట్ఫ్లిక్స్ వాళ్ళు హైదరాబాద్ వచ్చి కలిసినప్పుడు కూడా ఎవ్రీబడి సేస్ దట్ దే ఆర్ క్లాస్ ఫిల్మ్స్ అండ్ మాస్ ఫిల్మ్స్, ఎవ్రీబడి సేయింగ్ దట్ ఇస్ ఎ క్లాస్ మాస్ ఫిల్మ్ అని చెప్పారు. అంతగా అచీవ్ చేసాం విజువల్గా కానీ కంటెంట్ సైడ్. ప్లస్ ఈ సంక్రాంతి హిట్ ఇవన్నీ పక్కన పెడితే మాకు ప్రొడ్యూసర్గా ఇందాక తమన్ గారు చెప్పినట్టు మాకు ఎప్పుడు ఈ ట్రోలింగ్లు అన్నిటికంటే మాకు సక్సెస్ వచ్చింది అంటే డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అయితే మాకు సక్సెస్ ఫస్ట్. అలాంటి మా డిస్ట్రిబ్యూటర్లు బాలకృష్ణ గారి సినిమాకి 12th రిలీజ్ అయితే పండగ అయ్యే టైంకి ఆల్మోస్ట్ సేఫ్ జోన్కి వెళ్ళిపోయారు. అదే మాకు ఫస్ట్ పెద్ద సక్సెస్. ఒక ప్రొడ్యూసర్కి వెనకాల డిస్ట్రిబ్యూటర్ నుంచి ఉండడం ఎంత స్ట్రెంగ్తో, ఆ డిస్ట్రిబ్యూటర్కి మనం ఒక సినిమా ఇచ్చినప్పుడు ఆ డిస్ట్రిబ్యూటర్కి డబ్బులు వచ్చేసినాయి అన్నప్పుడు ప్రొడ్యూసర్ కూడా హ్యాపీనెస్ అవుతుంది. అప్పుడు ముందు హిట్ అని మేము ఫస్ట్ మా లెక్క ప్రకారం అదే పెద్ద హిట్. సో నా ప్రతి డిస్ట్రిబ్యూటర్ వెరీ హ్యాపీ విత్ ద రిజల్ట్ ఆఫ్ ద ఫిలిం. అలానే మా రాజు గారికి వెంకటేష్ గారికి కూడా సంక్రాంతి రిలీజ్ అయిన సినిమా చాలా బాగా ఆడింది, దానికి వీఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మా రాజుగారు కదా 2 ఏళ్ళుగా అన్నీ చూస్తున్నాను, నేను కూడా మాతో పాటే ఉన్నారు. ఆయనకి ఇంత పెద్ద సక్సెస్ వచ్చినందుకు వీఆర్ వెరీ రియలీ హ్యాపీ. ఇంకేమైనా మర్చిపోతే తమన్ నిన్న మొన్న కూడా ఒక హీరో గారిని కలిస్తే, వంశీ అన్నీ అసలు ఫస్ట్ చూపించినప్పుడే ఇలా కొట్టేసి చూపించాడా మీకు, లేకపోతే ఏమన్నా అడిగితే ఇలా చేశాడా అంటే, లేదు సార్ వెళ్ళి చూసినప్పుడే ప్రతిదీ అలా ఉంది, చిన్న చిన్న చేంజెస్ చెప్తే పెద్ద ఏం లేదు, అంత ఇన్వాల్వ్ అయ్యి చేశారు. అసలు సౌండ్ విజువల్కి ఇంకా మ్యాచ్ చేయలేరు వంశీ. ఇప్పుడు అప్పుడే మళ్ళీ బాలకృష్ణ గారి సినిమాకి అసలు అలా కొట్టారు అని చెప్పారు. అసలు ఎవరైనా అసలు సినిమా గురించి మాట్లాడితే ఆర్ఆర్ ఒక పెద్ద మనిషి మొన్న ఫోన్ చేసి ఒక 55-60 year old మై బెస్ట్ బాలకృష్ణ సార్ ఫిలిం, దాంట్లో ఆర్ఆర్ మాత్రం ఎక్సలెంట్, ఇది అది దీస్ కైండ్ సార్ అన్ని మెసేజెస్ నాకు ఇట్లా వస్తున్నాయి సార్. బెస్ట్ బాలకృష్ణ గారి ఫిలిం, బెస్ట్ బాలకృష్ణ గారి ఫిలిం. మిగతా ఏంటి ఏం అచీవ్ చేసాం ఏం అచీవ్ చేయలేదు పక్కన పెడితే సార్, నేను ఇన్ని ఏళ్ళుగా వెయిట్ చేసి మీతో సినిమా తీసినందుకు ఇదైతే అచీవ్ చేశాను సార్. ఎందుకంటే వంశీ తీసిన సినిమా ద బెస్ట్ ఫిలిం అయింది బాలకృష్ణ గారికి, విజువల్గా కానీ సౌండ్ పరంగా కానీ వీటి గారంగా. వెరీ హ్యాపీ సార్ ఫర్ గివింగ్ us this opportunity. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు, అండ్ వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ అండి. ఇక డైరెక్టర్ బాబీ కొల్లి గారు, మాస్ ఆడియన్స్ అందరూ మీసం మెలేసేలాగా, క్లాస్ ఆడియన్స్ అందరూ కళ్ళార్పకుండా చూసేలాగా థియేటర్స్లో మాస్ జాతర. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి, పాత్రికేయ మిత్రులకి, అలానే నందమూరి నటసింహం బాలకృష్ణ గారికి, అందరికీ, మా టీం అందరికీ. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే స్టేజ్ మీద సుమ గారు మీకు గుర్తుందో లేదో 1 week బ్యాక్ రిలీజ్కి 1 day బిఫోర్ ఇదే స్టేజ్ మీద ఉన్నాం మనం అందరం, ఇదే టీం ఉన్నారు. బట్ లోపల ఎక్కడో ఇంకా క్యూబుల్కి వెళ్ళాలి అని నేను తమన్ గారు ఎలా వెళ్ళాలా అని పాదాలన్నీ ల్యాబ్ వైపు వెళ్తూ ఉన్నాయి. సో ఇప్పుడు క్లియర్గా అన్నీ కనపడుతున్నాయి నాకు, ఆ రోజు ఏం తెలియలేదు. ఈ సినిమాని మా ఇంటెన్షన్ ఏంటంటే ఖచ్చితంగా బాలకృష్ణ గారి ఫిల్మోగ్రఫీలో వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ లైబ్రరీ ఫిల్మ్ అవ్వాలి అనే ఇంటెన్షన్తో ఎలా అయితే మొదలెట్టామో అదేవిధంగా జనం ఇవాళ రోజున వంశీ గారు అన్నట్టు డిస్ట్రిబ్యూటర్లు అందరూ 3rd day అందరికీ డబ్బులు వచ్చేసి హ్యాపీగా ఉంటే ఒక డైరెక్టర్కి ఇంతకంటే ఆనందం ఇంకోటి ఉండదు. అంటే సినిమాలు బ్లాక్ బస్టర్లు వస్తాయి కానీ ఒక రెస్పెక్ట్ రావటం ఉంటుంది చూసారా. నాకు ఇప్పటికీ కామన్గా వస్తున్న వందలాది మెసేజెస్లో ఒక వర్డ్ నేను ఇప్పటిదాకా వినది నా కెరీర్లో నాకు వస్తున్న రెస్పెక్ట్ ఏంటంటే మాస్టర్ పీస్ అంటున్నారు. సో ఈ ఏజ్లో నాకు మాస్టర్ పీస్ అనే సినిమా నిజంగానే నాకు టీం అందరూ కలిసి ఓ బాలకృష్ణ గారితో ఫిల్మోగ్రఫీలో వన్ ఆఫ్ ద బెస్ట్ మాస్టర్ పీస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ నా టీం అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ ఫ్రమ్ నా రైటింగ్ టీం బావా చక్రి, ల్యాబ్లో కూడా మనం ఆర్ఆర్లో కూడా కూర్చొని నిద్ర లేకుండా, నాకు తెలిసి అతిశయోక్తి కాదండి, హానెస్ట్గా చెప్తున్నాను, స్వేర్ ఆన్ మై వర్క్ 3 to 4 hours పడుకొని ఉంటాం. లాస్ట్ 30 days అయితే 20 days కంప్లీట్గా ఏదో ఒక విధంగా, అంటే చూస్తున్నప్పుడు ఎక్కడో టక్మని ఒక విజువల్ బాలకృష్ణ గారికి సంబంధించింది ఏదన్నా అనిపిస్తే వెంటనే యుగంధర్ గారికి ఫోన్ చేయటం, లేదు బ్యాక్గ్రౌండ్ ఏదైనా మార్చాలంటే విజయ్ కార్తిక్ కన్నన్ గారికి పంపించటం, ఇలా అన్ని స్టేజెస్ వైజ్ హానెస్ట్గా పనిచేస్తూనే ఉన్నాం. అలానే మోహన్ కృష్ణ గారు, బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే వినీత్ అండ్ డైలాగ్ రైటర్స్ నందు అండ్ బాను, మీరు షూట్లో ఉన్నారు, మీ డైలాగులు కూడా, అంటే నేను జనరల్గా బేసిక్గా నేను డైరెక్టర్ అవడానికి ముందు రైటర్గా 10 ఏళ్ళు పనిచేశానండి.
ఆ అదృష్టమో ఆ నాలెడ్జో తెలియదు. నాకు రైటింగ్ అనేది చాలా ఇష్టం. ఎవరైనా ఏదైనా ప్రశ్న వేస్తే ఇమీడియట్గా రివోల్ట్ అవుతా. సో రైటింగ్ మీద ఎక్కువ సానబెట్టేవాళ్ళం, ఎక్కువ కూర్చుండేవాళ్ళం. ఈవెన్ డిఓపిని, వెంకట్ ఫైట్ మాస్టర్ని రైటింగ్ ప్యాడ్గా పిలుచుకొచ్చేవాళ్ళం, కూర్చుండేవాళ్ళం. షూటింగ్కి వెళ్ళక ముందే మా గొడవంతా ఒకటే. వంశీ గారికి నేను ప్రామిస్ చేశాను, బాలకృష్ణ గారి బెస్ట్ ఫిల్మ్ ఇవ్వాలి, బెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ తీయాలి, బెస్ట్ బాలకృష్ణ గారిని నేను చూడాలి. కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి ఆయన సెటిల్నెస్ గురించి గ్రౌండెడ్. ఎందుకంటే ఓ డైరెక్టర్గా ఆయన నమ్ముతున్నారు, అది ఎంత ఆనందో అదే విధంగా ప్రెషర్ ఉండేది బాబు నాకు. ఎందుకంటే ఒక్కరోజు సెట్లో నేను ఏ షెడ్యూల్ ప్లాన్ చేశానో కూడా మీరు అడిగేవాళ్ళు కాదు. రావటం, సీన్ చెప్పటం, ఆ సీన్ మూడులోకి ఇందాక మా ఓడన్నట్టు పరకాయ ప్రవేశం చేసేవాళ్ళు. ఇప్పటికీ ఊరు మొత్తం పొగుడుతున్న మన సినిమాలో బెస్ట్ సీన్ నాకు ఇప్పటికీ కళ్ళ ముందు అలా గుర్తొస్తుంది. మెట్ల మీద కూర్చొని బ్లడ్ బాత్తో ఉన్న మీరు కూర్చొని సెటిల్డ్గా ఎమోషన్గా చోక్ అవుతూ చెప్తున్న డైలాగ్. నాకు తెలిసి 1 అవర్ ముందు మేము డెసిషన్ తీసుకున్నాం. అప్పటిదాకా కూడా ఒక అగ్రెసివ్గానే చూసాం. బట్ ఎక్కడో ఇంత ఫ్రీడమ్ ఇస్తున్నారు కదా బాలకృష్ణ గారు, కొత్తగా ట్రై చేద్దాం, ఆయన సలహా అడుగుదామని వెళ్ళి, బాబు ఇలా అనిపిస్తుంది, మెట్ల మీద కూర్చొని ఫైట్ పీక్స్లో ఉంది టెంపో, చిన్న సెటిల్ చేసి మెట్ల మీద కూర్చొని ఆ ఊరికి జరిగిన అన్యాయాన్ని శ్రద్ధా శ్రీనాథ్ గారికి చెప్పి మళ్ళీ లేపి నేను తీరుస్తా నా కొడక్క నీ దాహం అని లేపి కొడితే తొట్టిలో పీక్స్ వస్తుందని అన్నప్పుడు ఆయన వెంటనే ఫస్ట్ టేక్, నాకు తెలిసి ఇప్పటికీ ఎన్ని సినిమాలో జరుగుతుందో తెలియదు కానీ ఒక మ్యాజిక్ నేను ఆ రోజు చూసా. 400 మంది జైపూర్లో క్లాప్స్ కొడతానే ఉన్నారు బాబు. మీకు 400 మంది సింగిల్ టేక్, ఇంకో టేక్ అడిగే అవకాశం కూడా లేదు. అంత బెస్ట్ చేశారు మీరు. చోక్ అవుతూ, గ్లిజరిన్ లేదు, కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు, చేతులు వణుకుతూ ఉన్నాయి. ఒక సివిల్ ఇంజనీర్ క్యారెక్టర్లోకి వెళ్ళి ఆయన చోక్ అవుతూ అంత బాగా సీన్ పర్ఫామ్ చేయటం వల్లే ఈ రోజున చాలామంది కామన్గా నాకు వస్తున్న రివ్యూస్ ఏంటంటే యాక్షన్ సీక్వెన్స్లన్నీ స్కై లెవెల్లో ఉన్నాయి, చాలా బాగా తీశాడు బాబీ అంటున్నారు. అలానే హానెస్ట్గా సెకండ్ హాఫ్ కట్ చెప్పావు నువ్వు, ఎక్కడా కూడా ఒక ఐటమ్ సాంగ్ తీసుకురాలా. దో వీ హ్యావ్ సిచ్యువేషన్స్ మేము అనుకుంటే క్రియేట్ చేసేవాళ్ళం. ఎందుకంటే వంశీ గారు ఏ రోజు కూడా బడ్జెట్కి వెనకడ్డు. అర్జెంటుగా ఒక నోరా ఫతేహి కావాలంటే తెప్పించేస్తాడు, కత్తిన కేఫన్ అంటే డబ్బులు కొట్టి తెప్పించేసేవాళ్ళు. బట్ వద్దు, హానెస్ట్గా కథ చెప్దాం, ఒక సివిల్ ఇంజనీర్ కథ చెప్దాం, అమ్మాయిల మధ్య ఉమెన్ ఓరియంటెడ్ వాళ్ళకు కూడా స్పేస్ ఇద్దాం. ఇప్పుడు శాండ్స్టామ్లో కూడా ఒక హీరో శాండ్స్టామ్లో నుంచి వచ్చి ఒక 11 ఏళ్ల పాప చేత అంటర్తో కొట్టిస్తుంటే ఏ హీరో ఒప్పుకుంటాడో నాకైతే తెలియదు. కానీ బాలకృష్ణ గారు సూపర్, ఆ అమ్మాయికి ఇవ్వండి అవకాశం అన్నారు. ఆయన కనుక ఆ రోజు నేను ఫైట్ చేస్తాను బాబీ అంటే నేను నిజంగానే ఫైట్ ఇంకా వేరే లెవెల్ కంపోజ్ చేసి ఉండేవాడిని. బట్ ఆ స్పేస్ ఇవ్వటం ఉంటుంది చూసారా, కథని అర్థం చేసుకోవటం. థ్యాంక్ యూ సో మచ్ బాబు. ఇవాళ రోజున మాస్టర్ పీస్ అంటున్నారంటే మీ నమ్మకం, మా టీం పట్ల మీకున్న నమ్మకం. అలానే డిఓపి కూడా ఫస్ట్లో బాలకృష్ణ గారి సినిమా అనగానే ఫ్రీడమ్ ఉంటుందా లేదని ఎక్కడో చిన్న నర్వస్ ఫీల్ అయ్యాడు బాబు. ఎప్పుడైతే ఆఫ్ లైట్లో, షాడో లైట్లో, డార్క్లో మిమ్మల్ని నిలబెట్టినప్పుడు మీరు ఆ లైటింగ్ గురించి మాట్లాడిపోయినప్పుడు చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అయిపోయాడు. అంటే ఇంత నాలెడ్జ్ ఉంది ఆయనకి, ఇప్పటిదాకా చూపిపోవటం నిజంగానే ఎవడు ప్రయత్నించలేదేమో అనే ఒక ఆకలితో మీద పడిపోయాడు అతను. చాలా షార్ట్స్లో మీరు చూస్తే బాలకృష్ణ గారి మీద ఆఫ్ లైట్ ఉంటుంది, లేదా షాడోలోనో సెలోటీలోనో